తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గృహప్రవేశం చేసిన ఇంట్లో కొందరు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. బోడుప్పల్ దేవేందర్ నగర్లో ఒక కుటుంబం గృహప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికంగా ఉండే గంజాయి గ్యాంగ్ లీడర్గా పేరున్న జన్నరాజు అతని అనుచరులు ఇంటిపై దాడి చేసి ఇంట్లోని వారిని తీవ్రంగా గాయపరిచారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పరిధిలోని బోడుపల్లో గంజాయి బ్యాచ్ దాడి కలకలం రేపింది. నూతన గృహప్రవేశం వేడుకలో ఉన్న ఒక కుటుంబంపై సుమారు 40 నుంచి 50 మంది దుండగులు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. గృహప్రవేశ వేడుకకు బంధువులు, స్నేహితులు వచ్చి ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో దుండగుల గుంపు ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడింది. వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులపై కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు రువ్వారు. దాడిలో వేడుకకు వచ్చిన బంధువుల్లోనూ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడితో దేవేందర్ నగర్ కాలనీలో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తిపైన దుండగులు దాడికి పాల్పడినట్లు తేలింది. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దుండగుల దాడిలో వాహనం ధ్వంసమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేటకు చెందిన బండారి శ్యామరావు ఇంటి కొనుగోలు విషయంలో గొడవే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేవేందర్ నగర్లో ఇంటి కొనుగోలులో స్థానికులు, శ్యామరావు మధ్య వివాదం నడుస్తోందని వెల్లడించారు. మాటామాట పెరగడంతో గ్యాంగును తీసుకువచ్చి స్థానికులు దాడి చేయించినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో 8 మందిని గుర్తించామని, 2 అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం 3 బృందాలుగా గాలిస్తున్నామన్నారు. గతంలో వీరిపై కేసులు ఉన్నాయని, అవసరమైతే రౌడీ షీట్ తెరుస్తామని ప్రకటించారు.